Hello everyone. Firstly, Prana, very happy birthday to you. Thank you, Akka. Thank Thank you you. and lovely. ఈ ప్రోగ్రామ్ అంతా చాలా 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 బాగుంది. చాలా బాగా నిర్వహిస్తున్నారు అండ్ టుడే ఇస్ ది ఫెమినిన్ డే. ఇది ఫెమినిన్ డే ఈ రోజు. ఫెమినిన్ డే అంటే ఆడవాళ్ళని కాదు. ఇట్స్ స్త్రీ తత్వం. ప్రతి మనిషిలోనూ స్త్రీతత్వం ఉంటుంది. కొద్దో గొప్ప కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ ఉంటుంది. కానీ ఇవాళ స్త్రీతత్వాన్ని సెలబ్రేట్ చేసే రోజు ఇవాళ. సో ఈ స్త్రీతత్వం అనే యొక్క అంశాన్ని నువ్వు ముందుకు తీసుకెళ్తున్నందుకు మా అందరికి చాలా 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 ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాం మేమందరము. యు ఆర్ డూయింగ్ అమేజింగ్ వర్క్, ట్రెమెండస్ వర్క్. ఆగకు, కొనసాగుతూనే ఉంది. అందరికి హెల్ప్ అవుతూనే ఉంటుంది ఈ యొక్క అంశం. సో ఇలాంటి ఒక గ్రేట్ పనిని నువ్వు తీసుకుంటున్నందుకు, ఆ ప్రాజెక్ట్ తీసుకున్నందుకు మా అందరికి చాలా చాలా ప్రౌడ్ గా ఉంది. That you are a PSSM member, you are a PSSM master, and you are doing amazing work. Thank you. Thank you so much for your words, Akka. It means a lot. Thank you. సో అక్క, యాక్చువల్లీ మేము మీ దగ్గరికి ఒక లాంచ్ చేయడానికి ఒకటి పంపిద్దాం అనుకున్నాము. టైంకి రీచ్ అవ్వలేదు. సో ఐ థింక్ ఓన్లీ జూమ్లోనే లాంచ్ చేద్దాము. సో సో మై డియర్ ఫ్రెండ్స్, ఇవాళ మరి శ్రీనివాస్ సార్, పరిణిత మ్యామ్ మనకు కొత్త యూట్యూబ్ ఛానల్ తెలుగు స్పిరిచువల్ ఆడియో బుక్స్ లాంచ్ చేస్తున్నారు. సో ఐ థింక్ జ్యోతి గారు, ప్లీజ్ ప్లే ద ప్రోమో ఇన్ యువర్ ప్రెజెన్స్. శ్రీనివాస్ సార్ అండ్ పరిణిత అక్క ప్రెజెన్స్ లో అది. 5, 4, 3, 2, 1. స్వాధ్యాయము అనగా స్వ అధ్యాయము అనగా శరీరము తీసుకున్న ప్రతి ఆత్మ తన పూర్ణాత్మను చేరే దిశగా చేసే ప్రయాణంలో తన స్వంత అధ్యయనము ద్వారా జ్ఞాన సముపార్జన చేయడం అనేది అనివార్యము. మన గురువు బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారు ఇచ్చిన త్రిరత్నాలలో ఒకటి స్వాధ్యాయము. స్వాధ్యాయములో భాగమే పుస్తక పఠనము. జ్ఞాన సముపార్జనార్థులై అవకాశం కోసం ఎదురు చూస్తున్న ఎందరో ఆత్మస్వరూపాలను సంతృప్తిపరచాలనే ఆశయంతో దివ్యాత్మలు అందించిన ఆత్మ జ్ఞానామృతాన్ని నిర్గుణులమై నిశ్చేష్టులమై యథాతథంగా వినిపించి జ్ఞానాన్ని అందించే చిరు ప్రయత్నమే తెలుగు స్పిరిచువల్ ఆడియో బుక్స్ యొక్క ముఖ్య ఉద్దేశ్యము. ధన్యవాదములు. That's a wonderful promo. థ్యాంక్ యూ అక్క. సో ఈ ఐడియా మెయిన్గా ప్రియాంక అండ్ ప్రతీష్ అని ఇంకొక మెంబర్స్ ఉన్నారు, వాళ్ళకి వచ్చింది అక్క. సో ఇందాక మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసింది ప్రియాంక. సో తను అండ్ వాళ్ళ ఫ్యామిలీ అందరు కలిసి మన బోధన్ పత్రి సార్ అక్కడ మీ ఫ్యామిలీ హౌస్ ఉంది కదా, అక్కడే ఉండి చూసుకుంటూ ఉంటారు అక్క. సో ఇట్స్ మెయిన్ ఐడియా ఫ్రమ్ హర్. అండ్ శ్రీనివాస్ సార్, వుడ్ యు లైక్ టు షేర్ సమ్ ఫ్యూ వర్డ్స్? అయ్యో, వాట్ షుడ్ ఐ షేర్? నాకు తెలుగు ప్రోగ్రామ్ అని తెలియదు. ఐ ప్రిపేర్డ్ ఇన్ ఇంగ్లీష్, దట్ ఇస్ ద పాయింట్. Sir, English also is absolutely fine, sir, because most of them are from Tamil Nadu, Karnataka, and Malaysia, and here. So anything is absolutely fine, sir. So can I have the share thing? I want to share some slides of Patri sir thing about Swadhyaya. Yes, sir. Jyoti garu, Srinivas sir ki co-host. Yeah, sir, my co-host, sir. You can share it. If you want me to share from here, I'll share it from here. కనపడుతున్నాయా? Yes, sir. Is it visible? Yes, sir. So this is what Patri sir introduced to us in the year 1996. So the three pillars of Pyramid Spiritual Society movement are the three foundations which Patri sir believed in, and he was always emphasizing
that meditation being the core objective of his entire life. Second thing is Swadhyaya. Swadhyaya, he asked me to, first he named it as Jnana Yoga. Initially it was not Swadhyaya Yoga. Then it was shifted from Jnana Yoga to Swadhyaya Yoga in the year 2004. So along with that, Sajjan Sangatyamu, where people need to really share their life experiences or listen to them is such the most important thing in everybody's life. ఒక్కరు అనుకుంటూ ఉంటారు వినటం ఏంటి అసలు వినడం వస్తే ధ్యానం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో ఈవెన్ ఇన్ దిస్ 25 years అబ్జర్వేషన్ లో ఎవరైతే చక్కగా వింటారో వాళ్ళకు ధ్యానం బాగా కుదురుతుంది. ధ్యానంలో ఎప్పుడు ఏదో ఒక క్వశ్చన్, ఏదో ఒక ఆటంకం ఉన్న వాళ్ళకు ఫస్ట్ లెర్న్ హౌ టు లిజన్. సో దిస్ ఆడియో బుక్స్ లాంచింగ్ ఇస్ సచ్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఫండమెంటల్ థింగ్ అన్నమాట. ఈ ఆడియో బుక్స్ చేసిన తర్వాత ఐ థింక్ పీపుల్ విల్ లెర్న్ హౌ టు లిజన్. దట్ ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్. వినటం నేర్పించడం అన్నది మంచి ప్రాజెక్ట్. సో అదర్ దాన్ దాట్ స్పిరిచువల్ బుక్స్ అన్నారు కాబట్టి దీస్ ఆర్ ఆల్ ద 30 years of Patriji's sayings about what Swadhyaya is. That is why I wanted to share this with everybody. So spiritual books contain the wisdom of sages and saints, philosophers and mystics, both male and female. Okay, not only, there's a big misconception that only males write books. No, నా 20 years లో నేను చదివిన పుస్తకాల్లో మాక్సిమం పుస్తకాలు ఐ రెడ్ రిటన్ బై ఆల్ గ్రేట్ ఫిమేల్స్. సో దిస్ ఈస్ వై లైక్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, లైక్ what needs to be done is like book reading is such an important thing, very very important thing. When you read about the lives of saints and the contents of spiritual books, a host of powerful and positive ideas rush to your mind, and at once your mental powers are sharpened. Again, like Swadhyaya and whatever you started today, once you start listening to all these audios which you are going to present there in the podcast, they are going to make all people more positive, more optimistic, and you are going to help them to sharpen their own mind. That is such a beautiful thing you started today. That is the second thing. And one more thing, Swadhyaya inspires and elevates the mind to high spiritual altitude. It clears doubts. So even what you are going to present, all your audiobooks, you are going to give clarity to entire human beings, all people who are the seekers. And the most needed thing is like most people, they want more of clarity now. అందరికి స్పష్టత కావాలి. ఆ స్పష్టత రావాలి అంటే ఈ ఆడియో బుక్స్ మీరు ఏదైతే పాడ్కాస్ట్ చేస్తారో వన్స్ అందరూ దాన్ని చక్కగా వింటే I think most of the people will have the clarity of mind. Again, that is a very important thing. These are the things like Patri sir starting Maku, he introduced these things to us. When you study the spiritual books, you are in tune with the authors who are realized souls. You draw inspiration and become ecstatic. So E4 principles is what entire Swadhyaya Yoga is all about. And I'm like, whatever you people have decided
digital podcast, reading of Telugu books, will help people in these 4 ways. And I congratulate the whole team of DYS, because you have opened up another possibility. Like, you can do a lot of service, presenting this idea on the digital platform. And like, the greatest service is going to be the digital service. Like, if people are going to give them audiobooks, and that is going to help a lot of people. So my wishes to entire team of what I need to call divine DFS, sir. DFS. Feminine Sangha. Purity means purity, and feminine means receptivity. Like, people whoever are more receptive, that is what the entire feminine principles are all about. And Sangha is like, we need to do all group work and community work. That is what Aquarian Age is all about. And the 3 words, whatever you frame between DYS, divine means pure, feminine means receptive, being more receptive, and Sangha is community or group, is what the 3 things I resonated that way, hearing about DYS. Wonderful, sir. So congratulations, and hope more possibilities and more spiritual service ideas can be shared from this platform. And all the best to entire team. Thank you so much, sir. Thank you for your presence and your wonderful words. Thank you so much, sir. Pariyakka, could you please share your message maybe for a few minutes? యా సో చాలా చిన్నగా క్లుప్తంగా స్వాధ్యాయ యోగా గురించి చెప్పేశారు ఆయన. సో స్వాధ్యాయ యోగా అంటేనే సెల్ఫ్ స్టడీ. స్వ అధ్యాయం అంటే మన గురించి మనం తెలుసుకోవడం అనేది స్వాధ్యాయం. సో మన గురించి మనం తెలుసుకుందాము, వేరే వాళ్ళ గురించి కాకుండా, వేరే వాళ్ళని జడ్జి చేయకుండా, వేరే వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు, వేరే వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారు మనకు అనవసరం. మన గురించి మనం తెలుసుకోవడమే స్వాధ్యాయం. మన గురించి మనం తెలుసుకొని ఆ జ్ఞానాన్ని నలుగురికి పంచడమే సజ్జన సాంగత్యం. సో ధ్యానం చేస్తున్నప్పుడు మనం ఎప్పుడు హయ్యర్ వరల్డ్స్ తో కాంటాక్ట్ లో ఉంటాం. మెడిటేషన్ అంటేనే మీనింగ్ అది. హయ్యర్ వరల్డ్స్ తో కాంటాక్ట్ లో ఉండి అక్కడి నుంచి ఉన్న జ్ఞానాన్ని మనం ఇక్కడికి ఇహంలోకి తీసుకొచ్చి అందరికి పంచడం, అది ధ్యానం. అక్కడి నుంచి విజన్స్, అక్కడి నుంచి నాలెడ్జ్, అక్కడి నుంచి విజ్ఞానం అన్ని తీసుకొచ్చి ఇక్కడ పంచడం. సో అది ధ్యానము, అది స్వాధ్యాయము, అది సజ్జన సంగతి. సో ఈ 3 మనకి మెయిన్ స్ట్రాంగ్ పిల్లర్స్ PSSN కి. కాబట్టి ఇదే తరహాగా మన అందరము సేవ చేసుకుంటూ వెళ్దాము. అలాగే ఒక చిన్న కాన్సెప్ట్ తోటి నేను ముందరకు వచ్చాను, స్వాగ్ అని. సో సేవ్ వాటర్ అండ్ గో గ్రీన్. ఆధ్యాత్మిక సేవతో పాటు ప్రకృతి సేవ కూడా మనం చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఫెమినిన్ అంటేనే ప్రకృతి. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ప్రకృతి. మన నేచర్ ని మనం తెలుసుకోవడము, నేచర్ కి మనము దోహదపడుతూ ఆ ప్రకృతిలో మనం లీనమైపోయి దాంట్లో ఒకటైపోయి మనము ఫెమినిటీ అంటేనే వన్నెస్. సో ఇలాగా మనము ప్రకృతి సేవ చేసుకుంటూ, ఆధ్యాత్మిక సేవ చేసుకుంటూ, యానిమల్స్ అన్నిటినీ ప్రేమిస్తూ, మనుషులందరినీ ప్రేమిస్తూ, నేచర్ని ప్రేమిస్తూ మనము వెళ్తూ ఉండాలి. అదే ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత అంటే ఒక్క ధ్యానంలోనే కాదు, మన జీవితంలో ప్రతి అణువు, ప్రతి క్షణము, ప్రతిదీ మనకి ఆధ్యాత్మికత. ధ్యానంలో ఏదైతే అనుభవిస్తామో అది మనం బయటికి తీసుకురాగలిగితే 24 గంటలు మనము ధ్యానంలో ఉండొచ్చు, 24 గంటలు ఈ ఆధ్యాత్మిక జీవితం జీవించవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ Prana. Thank you so much. And I got new book today for another version for your podcast. The book is A New Now by Michael Goddard.
So this is one of the best books. So even this you can try and put your essence in your podcast. Latest book, A New Now. And he wrote great about books, wisdom of book reading. He wrote a nice chapter about that, wisdom of reading. If you want, I can read some paragraphs from this book. If you have time. Yes, sir. Maybe one paragraph, sir. Yeah. Because So we can gain much by reading. Reading or listening to the right book at the right time is a blessing. Spiritual books, personal growth books, novels can transform you by affording you the luxury of vicarious experience. And you can try on, go through, learn from as it enriches you. As you delve deeper into the art of living, good books can be the best companions, giving you guidance, lessons learned, pitfalls suffered, and recoveries made. Reading or listening to the right book at the right time is a blessing. So this is what it's all about, your podcast and common thing about Swadhyaya. Reading and listening is a kind of blessing which you are rendering a service with this concept called Spiritual Books Podcast. wonderful, So, sir. fantastic book. Read this book. He wrote a beautiful chapter called Wisdom of Reading. Okay. So, and wisdom of reading and wisdom of listening, these are the common things people need to learn. People are flying into the clouds and becoming more metaphysical. First learn listening, then everything will come and fall into the right place. Yes, sir. So we are going to help people to make them learn how to listen. That is what is the principle your people have to work on. Sure, sir. Okay. Wonderful, sir. Very nice message and very apt message from that book. Exactly at the right time we got that. Yeah. Thank you. Thank you so much, sir. Wonderful. And thank you so much for your presence, Srinivas sir and Pari Didi. Thank you so much. Okay. Thank you. Thank you. Thank you. Thank you, everyone. Everyone, I wish DFS team very, very, very best. May you succeed, helping more and more and more women all across the world, all across the globe, not just women, men as well. So yeah, because by helping